హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. ఈరోజు మనం కార్తీక మాసం స్పెషల్‌లో రాయల్‌గా ఫీల్ అయ్యే రెసిపీ అయిన నేతి బీరకాయ పచ్చడిని కొంతమంది అమ్మడి బీరకాయ పచ్చడి అంటారు. సో, దీన్ని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి చూద్దాం. సో, దీనికి ముందుగా మనం ఒక పాన్ పెట్టి పాన్ హీట్ అయిన తరువాత దానిలో మనం స్పైస్‌కి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 10-15 తీసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తరువాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై అయిన తరువాత దీన్ని తీసి మనం పక్కన ఒక బౌల్‌లో పెట్టుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న అమ్మడి బీరకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి, ఆ ముక్కలను కూడా వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. ఆ తరువాత మనం ఒక 3-4 మీడియం సైజ్డ్ టొమాటోల్ని మనం బారుగా కట్ చేసినవి కూడా వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసి బాగా కలిపి ఇంకొక 5 మినిట్స్ పాటు మగ్గనివ్వాలి. సో, అప్పుడు టమాటా అనేది మనకి సాఫ్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, ఈ టైంలో మనం మన పులుపుకి తగ్గట్టు చింతపండుని కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మనం టొమాటోల్ని కూడా కొంచెం మనం మెత్తగా అలా ఒత్తి బాగా గుజ్జయి, అందులో నుంచి వాటరొచ్చేంత వరకు బాగా ఉడకనివ్వాలి. సో, ఇలా బాగా ఫ్రై అయ్యి, బాగా మగ్గిన తరువాత దీన్ని కూడా తీసుకొని మనం ఒక పక్కన గిన్నెలో పెట్టి ఆరబెట్టుకోవాలి. సో, వన్స్ బాగా ఆరిన తరువాత దీన్ని మనం కోర్స్‌గా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీరు వెల్లుల్లిపాయ తినేవాళ్ళైతే వెల్లుల్లిపాయని కూడా యాడ్ చేసుకోవచ్చు మిక్సీ గ్రైండర్‌లో. నేను ఓన్లీ జీలకర్రని మాత్రమే యాడ్ చేసి దీన్ని కోర్స్‌గా గ్రైండ్ చేసి దీన్ని సర్వ్ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. దీన్ని రైస్‌తో అయినా తినొచ్చు, ఇడ్లీ, దోస దేనిలో అయినా తినొచ్చు. ఈ వెజిటబుల్ అనేది మనకి సీజనల్‌గా దొరుకుతుంది కార్తీక మాసంలోనే. సో, దొరికిన వాళ్ళందరూ తప్పగా ట్రై చేసి, ఎంజాయ్ చేసి, టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.